కొరకు మనం సాక్ష్యం ఇవ్వటం కాదు, దేవుడే మన కొరకు సాక్ష్యం ఇచ్చినట్లు ఉండాలి. ఆమేన్. చెప్పండి, మన కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనకు మనం సాక్ష్యం ఇచ్చేసుకుంటున్నాం కదా, ఆ సాక్ష్యం కాదు. నీ కొరకు దేవుడు ఒక సాక్ష్యమని పలకాలి. అలాంటి జీవితము మనం దేవుని సన్నిధిలో గడిపే కొలది దేవుడు మనల్ని చూసి, మన యొక్క క్రియలను చూసి దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఆమె ఒక సాక్ష్యాన్ని ఇక్కడ మనం విని ముందుకు వెళదాం. వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన ఇలా చెప్తున్నాడు, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన అతని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఏమని సాక్ష్యము పలుకుతా ఉన్నాడు ఇక్కడ దేవుడు అంటే? యెషయా కుమారుడుగా దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చిన అతని గురించి నేను సాక్ష్యం ఇచ్చేదిని. ఆమె ఈ మాటల ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి కొరకు సాక్ష్యము పలుకుతూ అంటున్నాడు, నేను ఒక మనిషిని చూశాను. కనుగొనటం అంటే నేను చూశాను, నేను ఒక మనిషిని చూశాను, ఆ మనిషి నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఆమేన్. చెప్పండి, నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ ఏం చేస్తాడు? ఎవరు ఉద్దేశాలు నెరవేర్చాలి? ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడు దేవుడు అంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడే ఉన్నాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు కావాలి? నీవే కావాలి. అంటే దేవుడు ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నేను కనుగొన్నాను అంటే నేను చూశాను. నేను కనుగొనిన వాడు ఎవడో తెలుసా? నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు. ఆమె హల్లెలూయా. చెప్పండి, నా ఉద్దేశములు నెరవేర్చువాడు. ఈరోజు దేవుని ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తిగా మనం బ్రతకాలి. మనుషుల ఉద్దేశములు కాదండి, లేకపోతే మనుషుల కొరకు కాదండి. దేవుని ఉద్దేశం ఏంటి నీ పట్ల? దేవుని ఆలోచన ఏంటి నీ పట్ల? దేవుడు ప్రణాళిక ఏంటి నీ పట్ల? అంటే దీని కొరకు మనం ఆలోచన చెయ్యాలి. దేవుడు నా ఉద్దేశము చొప్పున నువ్వు బ్రతుకుతున్నావు అని దేవుడు సాక్ష్యము పలకాలంటే దేవుడు ఉద్దేశం ఏంటి నీ పట్ల అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామండి? ఎప్పుడైనా దేవా నా పట్ల నీకు ఉన్న ఉద్దేశం ఏంటి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి, ఏ ప్రణాళికతో నన్ను నువ్వు సిద్ధపాటు చేసుకున్నావయ్యా అని దేవుడు ఎప్పుడన్నా ప్రార్థనలు అడిగామా? ఒకవేళ అడగగలిగితే దేవుడు తన ఉద్దేశాన్ని నీకు బయలుపరచుతాడు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశమును నీకు బయలుపరుచుతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉపదేశములన్నీ నెరవేర్చి అతడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరి కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు? దావీదు కొరకు దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్న మాటను ఏమిటన్నా ఉన్నాం అంటే ఆయన ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తిగా. ముందు నీ ఉద్దేశాలు ఏంటో కాదు, ముందు నీ ఆలోచనలు ఏంటో కాదు, నీ పని ఏంటో కాదు, నీ వ్యాపారం, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ బిజినెస్లు మాత్రమే కాదు. అసలు దేవుడి ఉద్దేశంలో నువ్వు ఉన్నావా? దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావా? దేవుడి ప్రణాళికలో నువ్వు ఉన్నావా? దేవుడు ప్రణాళికలో ఉంటే నీ కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? సంఘం ఎందుకు సాక్ష్యం ఇవ్వటం? పాస్టర్ గారు ఎందుకు నీ కొరకు సాక్ష్యం ఇవ్వటం? ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్టుగా బ్రతుకు కోరుకోవట్లేదండి. మొదటిగా పాస్టర్ గారే సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి కోసం? మరి మా బిడ్డలండి, మరి ఇది ఇచ్చారండి, మరి అది ఇచ్చారండి, అది కొన్నారండి, ఇది కొన్నారండి. ముందు ఈయన సాక్ష్యం పలకపోతే వీళ్ళ హృదయాలు పగిలిపోతాయి. ఎందుకంటే ఇలా దేవుడు పనిచేశారు, ధనాన్ని ఖర్చు పెట్టారు, బలాన్ని ఖర్చు పెట్టారు. కాబట్టి ముందు ఇక్కడ పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చితే వీళ్ళకి ఆనందం వస్తుంది. కానీ నీ కొరకు, మీ కొరకు ఇక్కడ నేను కాదు సాక్ష్యము పలుకుట, నిజమా దేవుడు నీ కొరకు సాక్ష్యం పలకాలి. చప్పట్లు కొట్టుకోండి. ఎవరికి? మీకా దేవుడికా? హల్లెలూయా. ఏమండి, ఎవరి కొరకు ఎవరు సాక్ష్యము పలకాలంటే నీ కొరకు స్వయముగా దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లు నీ జీవితం దేవుని ఎదుట
ఉండాలండి. మరి పాస్టర్ గారు మరి ఇది ఇచ్చానండి అది ఇచ్చానండి ఎప్పుడో మాట చెప్పరండి అంటే ఇక్కడ మన చర్చిలో కాదండి, కొన్ని సంఘాల్లో వింటుంటాం కదా. మరి అది ఇచ్చామండి ఇది ఇచ్చామండి, అయ్యగారు ఏమి మాట్లాడలేదు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు సాక్ష్యం ఇస్తే వీళ్ళకి ఎంత ఆనందం. ఈ ఆనందాన్ని చూసి అయ్యగారు సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే అయ్యగారికి ఇంకా జోబులు నిండుతాయి, ఇంకా ఆర్థికంగా అయ్యగారు దీవించబడుతూ ఉంటారు. నిజమండి. ఈరోజు ఎలాగుందంటే మనుషులను పొగడాలి. మనుషులంటే లోకంలో ఉన్న వాళ్ళండి కాదు, సంఘములో ఉన్న బిడ్డలనే సేవకుడే పొగుడుతూ ఉంటే ఇంకా వారు ధారాళముగా వారు గుప్పెళ్ళు విప్పుతూ ఉంటారు. ఒకవేళ సేవకుడు పొడగలేదనుకోండి, చెప్పలేదనుకోండి, వారి కొరకు ఏమీ అనలేదనుకోండి, ఇదేంటండి మా కోసం ఒక్క మాట కూడా చెప్పలేదు, నిజంగా సిగ్గులేదనిపించిందండి. ఒక వ్యక్తి మనం మాట్లాడుతూ చర్చిలో నేను ఇది ఇచ్చానండి అది ఇచ్చానండి ఇది చేశానండి, కనీసం ఒక మాట చెప్పలేదు మా పాస్టర్ నా కోసం అన్నాడు. అరే పాస్టర్ గారు చెబితే నువ్వు ఆనందం వచ్చేస్తే అంటే నువ్వు చేసేది ఏదైనా పాస్టర్ గారి కొరకు చేస్తున్నావా దేవుడి కొరకు చేస్తున్నావు అని అడిగితే ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్తారు? చెప్పండి. పాస్టర్ గారి కొరకు చేస్తున్నావా దేవుడి కొరకు చేస్తున్నావా? ఏది చేసినా దేవుని కొరకు చేసే వ్యక్తిగా నువ్వు ఒకవేళ నువ్వు ఉంటే ఆయన అంటాడు నా ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తివి నీవు. ఆమేన్, హల్లెలూయా. నా ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తి అంటాడు ఇక్కడ, నా హృదయానుసారమైన వ్యక్తి. ఇక్కడ దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదు కనిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన కొరకు ఏమిస్తున్నాడు? ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమంటున్నాడంటే యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఆమేన్. నేను చూసిన ఆ వ్యక్తి నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. కాబట్టే ఇదిగో సౌలు చేతి నుంచి రాజ్యమును తీసి ఎవరికి ఇచ్చాడు? ఒక వ్యక్తి అధికారం మరొక వ్యక్తికి వెళ్ళాలి అంటే తీయబడిన వ్యక్తికి లేని సాక్ష్యము ఇవ్వబడుతున్న వ్యక్తిగా నీకు ఉండాలి సాక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. తీయబడిన వ్యక్తికి సాక్ష్యమును కోల్పోయాడు. సాక్ష్యమును కోల్పోయాడు కాబట్టి అతని చేతిలోంచి అధికారము తీయబడింది. నువ్వు ఒకవేళ సాక్ష్యాన్ని కోల్పోతే నీ చేతిలోంచి అధికారం తీసేస్తాడు దేవుడు. కానీ ఆ సాక్ష్యమును నిలవబెట్టుకునే వ్యక్తివైతే దేవుడు ఏమిస్తాడు నీ కొరకు? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇచ్చాడని మాకెలా తెలుస్తుంది పాస్టర్ గారు? మీరిస్తేనే కదా మాకు తెలుస్తుంది అని కొంతమంది అంటుంటారు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడని మీకు నిరూపించబడటానికి కొన్ని సూచనలు ఉంటాయండి. అవి ఏంటంటే దేవుని సంఘములో నువ్వు ఇంకా అభివృద్ధి అవ్వటమే. ఆమేన్ చెప్పండి. నిన్ను ఇంకా దేవుడు అభివృద్ధి పరచడమే, ఇంకా నిన్ను ఆశీర్వదించడమే. ఆమేన్ ఆమేన్ అన్నారు. ఇప్పుడు నీకు అభివృద్ధి అవుతున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు తెలియనికి కొన్ని సూచనలు చెప్తాను. ఇప్పుడు నీకు బాగా కష్టాలు రావటం, బాగా శ్రమల్లో పడిపోతావు, ఆర్థికంగా నలిగిపోతావు, ఆరోగ్యపరంగా నలిగిపోతావు. ఇప్పుడు ఆమెను అనరే? ఇప్పుడు ఇవన్నీ దేవుడు నా పక్షమును నువ్వు పని చేస్తున్నావని నిన్ను గుర్తించడానికి కొన్ని కారణాలు అన్నాను నేను అంటాను. ఇదేంటండి ఆయన పని చేస్తే ఇవ్వద్దయా? అయితే ఏం చేద్దాం? మానేద్దాం. ఇప్పుడు ఆయన పని చేయటానికి కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు ఏంటంటే వారి జీవితం అంతా సమస్యలే. హల్లెలూయా. దేవుడు పని చేయటానికి వారు కొన్ని సమస్యలు అనుభవించిన వారు కాదండి. ఇక్కడ ఉన్న భక్తులు వీరు, వారి జీవితం అంతా సమస్యలే, వారి జీవితం అంతా పేదరికమే, వారి జీవితం అంతా అనారోగ్య పరిస్థితులే, వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలీషా స్వస్థపరిచిన ఎలీషాకి ఏమీ లేదో తెలుసండి, స్వస్థత లేదు. దేవుడు పని చేస్తున్న కొంతమంది జీవితాలలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనగలుగుతున్నారంటే దేవుడు ఉద్దేశములో నువ్వు ఉన్నావని చప్పట్లు కొట్టాలప్పుడు. శ్రమ నిన్ను వెంబడిస్తుందంటే, బాధ నిన్ను వెంబడిస్తుందంటే, భయంకర పరిస్థితులను ప్రయాణం చేస్తున్నావంటే నువ్వు దేవుని ఉద్దేశములో ఉన్న వ్యక్తివి. మళ్ళీ చప్పట్లు కొట్టాలప్పుడు. దేవుని ఉద్దేశములో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా అండి? అంత సంతోషంగా ఉండదు జీవితం, అంత హ్యాపీగా ఉండదు, అంత నవ్వే ఉండదండి. అంత చేతి నిండా ధనం, కారు, బిల్డింగులు, మేడలు ఏమి ఉండవు.
దేవుడు కనికరించి ఆయన ఉద్దేశములో నువ్వు సాక్ష్యము పలికే వ్యక్తిగా నిలబడిపోతే అప్పుడు ఇవన్నీ వస్తాయి. చెప్పండి కొట్టాలి మళ్ళీ. ఎందుకంటే ఆయన పని చేయి వారిని దేవుడు ఏం చేయడు? పేదరికంలో ఉంచడు, భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను నెట్టివేయడు. మొదటగా నీకు పెట్టబడిన ఒక పరీక్ష. దావీదు తన జీవితంలో పెట్టిన పరీక్షలోనే ఎన్నో శ్రమలు అనుభవించి 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 ముందుకు తెగించి నిలవబడితేనే కానీ దావీదు జీవితంలో విజయాన్ని. ఎందుకంటే ఆ రాజ్యము దావీదు చేతిలోకి రావటానికి సౌలును కూడా తొలగించడానికి దేవుడు ఏమాత్రం వెనకాడలేదంటే ఎందుకో తెలుసా? తన ఉద్దేశములు నెరవేర్చేవాడు దావీదు. చప్పట్లు కొట్టాలి. నీకు ఎవరైనా శత్రువుగా ఉన్నా నీ ఎదుట వారిని నిలవలేని స్థితి నా దేవుడే తీసుకొస్తాడు నీకు. ఆమెను చెప్పండి. మీరు అనుకోవచ్చు, అయ్యో వాళ్ళ ఎదుట ఎలా ఉన్నానండి, వాళ్ళకంటే హీనంగా ఉన్నానండి, వాళ్ళకంటే భయంకర పరిస్థితుల్లో నేను ఉన్నానండి, వారికంటే ఇదిగో ఈ స్థితి నాది బాగోలేదండి, నా పరిస్థితి బాగోలేదండి నువ్వు అనుకోవచ్చు. కానీ నేను అంటాను, నువ్వు నా దేవుడి ఉద్దేశంలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వెక్కడున్నావు? దేవుని ఉద్దేశంలో ఉన్నావు. నువ్వు దేవుని ఉద్దేశంలో ఉంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా తప్పించడానికి దేవుడు ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. నిజం, నిన్ను తప్పించడానికి ఎవరున్నారు? ఎందుకంటే ఆయన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఆయన ఉద్దేశములు ఎరిగి నువ్వు ముందుకు వెళుతున్నావు కాబట్టి. ఆయన ఉద్దేశములు మనం ముందుకు వెళితే నీ జీవితంలో కొన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా నీకు ఒకటి ఉంటుంది తెలుసా? నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానంగా ఉండగలవు. ఆమేన్. ఎవరికి లేని సమాధానం నీకు ఉంటుంది బిడ్డ. సమాధానం లేని అనేకులు నీ దగ్గరికి వచ్చి సమాధాన పరచబడి తిరిగి వెళతారు బిడ్డ. ఆమేన్. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గర నిలిచి వారికి సమాధానం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వారి ఉద్దేశములు వారు నెరవేర్చేవారు కాదు, వారు దేవుడి ఉద్దేశములు, దేవుని కొరకు వారు కనిపెట్టువారు, దేవుని ఉద్దేశములు ఎరిగిన వారు, దేవునిలో ఎలాగుండాలో, దేవుణ్ణి ఎలా ఎదగాలో, సంఘములో ఎలాగుండాలో, సేవకులకు ఎలాగుండాలో వారు తెలుసుకుని వారి జీవితాలను దేవునితో గడుపుతూ ఉన్నప్పుడే ఆయన అంటున్నాడు, నా ఉద్దేశములు ఎరిగిన వ్యక్తివి. ఆమేన్. హల్లెలూయా. మనము మనుషుల ఉద్దేశములు కాదండి తెలుసుకోవాల్సింది. నేను ఆ వ్యక్తికి ఎలా ఉండడం అంటే ఇష్టం అండి అంటాం, ఆ వ్యక్తికి ఇదంటేనే ఇష్టం అండి అంటే ఆ మనిషికి నచ్చినట్టుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడికి నచ్చినట్టు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆయనకి నచ్చినట్టు బ్రతకాలి, ఆయనకి ఎలా ఉంటే ఇష్టం అండి అంటే దానికి అర్థం చెప్తాను ఒక 2 మాటలు. ఆయనకి ప్రార్థించడం అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ ప్రార్థనలో ఉంటానండి అనే మనసు కావాలి. ఆయనకు ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ఇష్టం అండి కాబట్టి ఎక్కువ ఉపవాసాలు ఉంటానండి అనే మనసుగా ఉండాలి. ఆయనకి సువార్త ప్రకటించడం అంటే ఇష్టం అండి, అనేకులకి సువార్త ప్రకటించే వ్యక్తిగా నేను ఉంటానండి అనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయనకి ఎదుటి వారికి దేవుని మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశములు నా పట్ల ఉంటాయండి అని గ్రహించే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. అది ఆమేన్. ఆమేన్. ఆయన ఉద్దేశములు తెలుసుకోవాలంటే ముందు ఆయన ఉద్దేశములు నీ పట్ల ఎలాగున్నాయి అంటే దేవుని వాక్యమును బట్టి నడుస్తున్నప్పుడు నీ ఉద్దేశములు ఎవరు గ్రహిస్తారు? మనుషులు ఎందుకు గ్రహించడం వేస్ట్. మనుషులు నిన్ను చూసి నవ్వించేసి మాట్లాడేసి ఉబ్బించేసి అన్నీ చేసేస్తారేమో, కానీ అదే దేవుడైతే దేవుడి కొరకు నువ్వు చేస్తున్న దేనిలోనైనా ఆయన నీ కొరకు సాక్ష్యమును వెతుకున్నట్లుగా నీ జీవితం దేవుని ఎదుట ఉండాలి. ఎతకటం ఏంటి? ఎప్పుడు ఎతుకుతాం? లేనప్పుడే ఎతుకుతాం, అంతే కదా. సాక్ష్యము ఉండునట్లుగా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను కనుగొన్నాను. ఎవరిని కనుగొన్నాడు? ఎవరిని కనుగొంటేనండి? మిమ్మల్ని కదా. దేవుడు మిమ్మల్ని కనుగొన్నట్లుగా లేరేంటి? దేవుడు మిమ్మల్ని కనుగొన్నట్లుగా మీ జీవితాలు దేవుని సన్నిధిలో ఉండాలండి. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. కీర్తనకారుడు చెబుతున్న మాటను అదే మాట. కీర్తన 89:20 నుంచి 28 వరకు ఒకసారి చదువుతాం. 89వ కీర్తన
20 నుండి తన సేవకుడైన దావీదును అమ్మ మైక్ తీసుకుని చదవండి. అంటే యూట్యూబ్లో కూడా వాయిస్ వెళ్ళట్లేదమ్మా, అందుకని. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను. నా చేయి ఎడతెగక అతనికి ఎలా ఉంది? నా బాహు అతనికి ఎలా ఉంది? బలపరచును. అమ్మా, ఏ శత్రువు అతని మీదకి జయము నొందడు. ఆమె చెప్పండి. ఏ శత్రువు అంటే జయము పొందినట్లే కనపడతాడు, అంతే. అర్థమవుతుందా మీకు? అంటే మీ శత్రువు మీ ఎదుటి జయము పొందినట్లుగా కనిపిస్తాడు, కానీ జయము వాడు అది లెక్క. ఎందుకంటే నా హస్తము ఆయనకి ఎలాగుంది? ఏమో నా చెయ్యి 20 గుట్లు ఏమైనా ఉంది? నా చెయ్యి ఎడతగక అతనికి తోడుగా నా చెయ్యి ఉన్నది కాబట్టి ఏ శత్రువు అతనిని జయింపలేడంటండి. ఆమేన్, హల్లెలూయా. అంటే జయించినట్టుగా నీకు కనిపించవచ్చు, నువ్వు ఓడిపోయినట్లుగా నీకు అనిపించవచ్చు, నేను గెలవలేదు అని నీకు అనిపించవచ్చు, నేను ఓడిపోయానే నువ్వు ఏడవచ్చు, కానీ నీ పక్షమును నిలవబడినది నా దేవుడు అండి. చప్పట్లు కొట్టండి. నీ పక్షమును నిలవబడింది నా దేవుడు కాబట్టి నీకు అపవిజయం ఉండదు, విజయమే. ఆమేన్. ఎందుకంటే ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నేను ఓడిపోయాను ఈ విషయంలో. ఏ విషయంలో ఓడిపోయావు? కుటుంబ విషయంలో, నా బిడ్డల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సంఘం విషయంలో, ఏ విషయంలో ఓడిపోయావు? నువ్వే విషయంలో నువ్వు ఓడిపోయినా నువ్వు అనుకుంటే దేవుడు వాక్యం అంటుంది నీ మీద శత్రువుకి ఏముండదు? చెప్పాలండి, ఏముండదు? విజయం ఉండదు. ఎందుకంటే నా చెయ్యి ఆయనకి ఎలాగుంది? ఆమె హల్లెలూయా. ఎందుకంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి శత్రువు నీ ముందు ఎన్ని ఆశలు వేసినా వాడికి ఎప్పటికీ విజయము రాదు. నీకు అపవిజయము కలిగినట్లు అనిపించవచ్చు, అంతే. అపవిజయం నొందినట్లుగా ఉండినట్లుగా ఉంటావు, అంతే. కానీ ఏం కాదు, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది కాబట్టి ఎన్నటికీ నీకు అపవిజయంను చూడకుండానట్లుగా నా దేవుడు విజయములతో నిన్ను ఊరేగించగలిగిన శక్తిమంతుడండి. ఆమె హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యములో రాయబడి ఉందండి, నా హస్తం ఆయనకి ఎలాగుందో తెలుసా? తోడుగా ఉంది. చూడండి, కిందకి వెళ్ళి చదువుదాం. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతనిని బాధపరచరు. దోషకారులు అతను ఏం చేస్తారు? బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా నేను పడగొట్టెదను. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను ఏం చేస్తాను? పడగొట్టెదను. అది వాడు పడేదాకా మనం పడినట్టు ఉంటుంది, అంతే. మనం పడిపోతున్నట్టు లేస్తున్నట్టు, పడిపోతున్నట్టు లేస్తున్నట్టు ఉంటుంది. కానీ వాడు నీ ఎదుట ఎలా ఉండడు? నిలవకుండా అతను నేను ఏం చేస్తాను? ఎప్పటికైనా పడేది వాడే, నువ్వు కాదు. ఆమె ఎప్పటికైనా పడేది ఎవరు? నీ శత్రువే. నిన్ను చూసి నవ్విన వారే, నిన్ను చూసి వేలన చేసిన వారే, నిన్ను చూసి ఆహా అని అపవసించిన వారే నిన్ను చూసి పడిపోతారంట. ఎందుకు పడిపోతారని అడిగితే నా చెయ్యి అతనికి ఎలాగుంది చెప్పండి? నా బాహు అతని మీద అతనిని బలపరిచిన. ఆమె అని చెప్పాలి. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒకవేళ బలహీనత వల్ల పడిపోయినట్లు నీకు అనిపించిన ఆయన బలపరిచి నిన్ను నిలవబెట్టగలడంట. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే బలవంతుడిగా ఉన్నాడని, అందంగా ఉన్నాడని, బాగున్నాడని సౌలుని దేవుడు ఎన్నుకుంటే దేవుడి మాట వినలేదని ఒక్క కారణం సమయమునకు బలి అర్పించుటకు లేటుగా వచ్చిన సమూయేలును చూసి ఆయనకంటే ముందు బలి అర్పించాలనే ఆలోచనతో దేవుని ఉద్దేశంలో నుంచి బయటకు వచ్చేసాడండి. ఎందులోంచి బయటకు వచ్చాడు? ఎందుకని? ఆలస్యమైందంట. దేనికి ఆలస్యమైంది? బలి అర్పించడానికి ఆలస్యమైంది. సమూయేలు వస్తానన్న సమయానికి రాలేదని ఆవేశపూరితంగా ఏం చేశాడు? సమూయేలు అర్పించాల్సిన బలిని
తానే అర్పించేశాడు. తాను చేయవలసిన పని, అంటే సమూయేలు చేయాల్సిన పని సౌలు చేశాడన్న ఒక ఆలోచనతో దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఎక్కడి నుంచి? దేవుని ఉద్దేశంలోంచి తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలవబెట్టాడు సౌలుని. హల్లెలూయా. నిలవబెట్టి అంటున్నాడు, నీకు బదులు నేను నా ఇష్టానుసారమైన ఒక మనిషిని నేను ఎత్తుక్కాను, నేను కనుగొంటునే. ఆమె హల్లెలూయా. దేవుడి ఇష్టాన్ని ఎరిగిన వ్యక్తి ఆలస్యమైన కనిపెట్టుకొని ఉండాలండి. ఆమె ఏం చేయాలి? కొంతమంది ఆలస్యం అయిపోయింది, అనుకున్న ప్రార్థన నెరవేరట్లేదు, అనుకున్నది అవ్వలేదండి, అందుకే ఏదో 3 వారాలు 4 వారాలు మందిరానికి వచ్చారండి, తర్వాత రాలేకపోతున్నానండి, కుదురుతలేదండి. ఎందుకు రావట్లేదంటే అనుకున్నది ఏం జరగలేదంట. అనుకున్న పని అవ్వక దేవుడు మందిరానికి ఏదో కొన్ని రోజులు ఉద్యమంతో వచ్చేసావు, కొన్ని రోజులు చాలా ఆనందంగా దేవుని ఆరాధన చేసేసాం, అనుకున్నది అవ్వలేదంట. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అనుకున్నది అవ్వలేదని అంటే ఆ సమయానికి లేట్ అయిపోయిందని ఏం చేసావు? నీకు నువ్వే బలి అర్పించేస్తే దేవుడి ఉద్దేశం నుంచి బయటకు వచ్చేసావు. మన ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం. అంటే ఇది ఆలస్యం అవుతుందంటే ఏదో ఉందని గ్రహించాలిగా. సమూయేలు ఇంకా రాలేదంటే సౌలు ఏం చేయాలి? ఎదురు చూడాలిగా దేవుడి మాట కొరకు. దేవుడి మాట కొరకు ఎదురు చూడకుండా ఆలస్యమైపోతుందని తొందరపాటుతో తీసుకున్న ఒక నిర్ణయము సౌలుకి, క్షమించాలి, ఇశ్రాయేలు ప్రజలకి అధికారిగా ఉండాల్సిన తీసుకొచ్చినట్టు రోడ్డు మీద నిలబెట్టాడు దేవుడు. ఎందుకంటే దేవుడి ఉద్దేశాన్ని ఎరగకుండా ఏ పని మనం చేయకూడదు. దేవుడిని హృదయంలో, అంటే దేవుని ఆలోచనలో మనం ఉన్నామో లేదో తెలుసుకోకుండా దేనికి తొందరపాటు పడకూడదు. దేనికైనా ఒకవేళ తొందరపాటు పడితే తీసుకొచ్చి బయట నిలబెడతాడు. ముందు దేవుని ఉద్దేశంలో ఉన్నామా? దేవుని ఆలోచనలో ఉన్నామా? దేవుని పనిలో ఉన్నామా? దేవుని పరిస్థితి మనలను ఎక్కడ నిలవబెట్టగలడో, ఎక్కడ పడగొట్టగలడో, ఎక్కడ వాడుకోగలడో అన్నీ తెలిసిన వాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఆయన ఏం చేయాలి? ముందు కనిపెట్టాలి. నీ జీవితంలో అనుకున్నవి కొన్ని సాధించాలంటే ముందు నువ్వు చేయాల్సింది తొందరపాటు నిర్ణయాలు కాదు. ఏం చేయాలి? కనిపెట్టవలసిన పని నీకు ఉన్నదని దేవుడు వాక్యం చదివిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కనిపెట్టాల్సిన అవసరత ఎక్కడున్నదో తెలుసండి? దేవుని సన్నిధిలో ఉన్నది. దేని విషయంలో కనిపెట్టాలి? దేని విషయంలో మనం దేవుడికి నచ్చినట్టు మనము బ్రతకాలి అనే దానికి మనల్ని మనం ఒక్కొక్కసారి పరీక్షించుకోవలసిన అవసరత ఉంది. ఆ పరీక్షించుకునే అవసరతే దేవుని సన్నిధిలో చెప్పండి ఉపవాసముతో కన్నీళ్లు విడుస్తున్నప్పుడు దేవుని తన ఉద్దేశమును నీకు బయలుపరుచుతాడు. ఆమేన్. చెప్పండి, దేవుని ఉద్దేశం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి ఏడుస్తున్నప్పుడు వస్తుంది, ప్రార్థించినప్పుడు వస్తుంది, దేవునితో సహవాసం చేసేటప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? దేవుని ఉద్దేశం ఎప్పుడు తెలుస్తుంది మనకి? ప్రార్థించినప్పుడే. నీ పని ప్రయాసపడిపోతున్నప్పుడు దేవుని ఉద్దేశం నీకు తెలీదు. నేనేదో వెళ్తున్నాను అంటే దేవుడి ఉద్దేశం మీకు తెలీదు. దేవుడి ఉద్దేశం తెలియాలంటే ముందు అతని ఎదుట నీ మోకాళ్ళు వంగాలి. నీ మోకాళ్ళు వంగితే దేవుని ఉద్దేశము తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉద్దేశము నీ దగ్గరికి రావాలంటే ముందు నీ మోకాళ్ళ వంచి నీ ఉద్దేశములో నేనున్నానా, నీ తీర్మానములో నేనున్నానా, నీ తలాంపులో నేనున్నానా ప్రభువా అని కనిపెట్టే వ్యక్తిగా దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ ఉండగలిగితే తన ఉద్దేశంలో నువ్వు ఉన్నావో లేదో దేవుడే చెబుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనిపెట్టకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తను తీసివేసి అన్నాడు, నీకు బదులు వేరొకని నేను ఏం చేశాను? కనుగొన్నాను. ఆమేన్. నీకు బదులు ఇంకొక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. అంటే ఆ మాట దేవుడు అనాల్సిన పరిస్థితి ఏంటో తెలుసా? మన తొందరపాటు నిర్ణయమే. తొందరపడి సౌలు తీసుకున్నట్టు నిర్ణయాలకు ఒకసారి తీసుకోకూడదు. ఏదైనా నీ జీవితంలో ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు కంగారు పడొద్దు. ప్రభు, నా జీవితంలో ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు నా జీవితంలో ఇంకా దీన్ని నేను పొందలేకపోతున్నాను? ఎందుకు నా జీవితంలో ఈ అనుకున్న దానిని నేను సాధించలేకపోతున్నాను అని మొదటగా వెతికే వ్యక్తివి నీవు కావాలి. ఆమె ఏం చేయాలండి? వెతికే వ్యక్తివి నీవు కావాలి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, దేవుని చేతుల్లోంచి జారిపోతాం, దేవుని చేతుల్లోంచి పడిపోతాం. దేవుడి చేతుల్లో నుంచి జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు దేవుని ఉద్దేశం నుంచి బయటకు వచ్చేసామని అర్థం.
దేవుని ఉద్దేశంలోంచి బయటకు వచ్చేసావు అనుకోండి, నువ్వు ఏదనుకున్నా నువ్వు దేనిని చేయలేవు. దేవుని ఉద్దేశంలో ఉన్నప్పుడు, చేస్తున్నప్పుడు ఒకవేళ అవ్వనిదిగా నీకు కనిపించిన దాన్ని చెయ్యగలిగిన సర్వశక్తిమంతుడు మనకున్నాడు. ఆమేన్. అతనితో ఇట్లా నేను ఆ, ఇలాగూ చెప్పాను, ఆ. నేడు యెహోవా నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజును ఇశ్రాయేలు రాజు రాజ్యమును ఆ, నీ చేతిలో నుండి నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన చెప్పాలి, నీకంటే ఉత్తముడైన నీ నీ పొరుగువానికి నీ పొరుగు వారికి దాన్ని అప్పగించి ఉన్నాడు. దాన్ని అప్పగించి ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులకు చాలా మా ఒకసారి ఇలా చూడండి అందరూ. అప్పగించబడిన వ్యక్తి ఎవరంట? ఇప్పుడే చదివారుగా మర్చిపోయారా? పొరుగువారు కాదు, ఉత్తముడు అనండి, చెప్పుకోండి, ఉత్తముడు. ఆమె హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు? ఉత్తముడు, ఉత్తమమైన దానినే ఎన్నుకున్నాడు. ఎందుకంటే దావీదుని దేవుడిచ్చిన సాక్ష్యంలో ఇదేంటంటే, దావీదుని దేవుడు అన్న మాట, దావీదుని ఉత్తముడు. ఆమె ఉత్తముడే కాదా? నిజమండి, ఉత్తముడు కాబట్టి ప్రతి విషయంలో తాను తగ్గించుకున్న స్థితినే మనం దావీదు జీవితంలో మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే తాను తగ్గించుకునే విధానమును చూశాడో, దేవుడు అన్నమాట ఉత్తముడు. ఎవరికంటే సౌలు కంటే. ఇప్పుడు ఆ ఉత్తమ తత్వంలో మనం ఉన్నామా లేదా అండి? ఇప్పుడు ఒకవేళ మనం ఉంటే దేవుడు అంటాడు, దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు. ఆమె చెప్పండి. ఎందుకంటే దేవుడు ఎన్నుకోబడిన వస్తువు ఏంటి? ఇప్పుడు అది ఉత్తమమైనది. చెప్పండి ఇప్పుడు ఏంటిది? ఉత్తమమైనది. అంటే ఉత్తమమైన దానిని దేవుడు, అంటే ఇప్పుడు ఈ సౌలును దేవుడు అందులోంచి తీసేస్తాడు. తీసి దావీదుని అక్కడ పెట్టి అంటున్నాడు, నీకంటే ఉత్తమమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకంటే ఉత్తమమైన వాడు ఇక్కడ. ఆయనకి ఏ పేరు కీర్తి ఏమీ లేదు, కానీ మనిషి ఎలాంటి వాడంట? చెప్పండి మరి. ఉత్తముడు. ఆమేన్. ఏమీ లేదు, ఆస్తుపాస్తులు ఉన్నవాడు కాదు, ఓ బహుజ్ఞానం కలిగిన వాడు కాదు. కానీ ఆయన కోసం ఒక మాట రాయబడి ఉంటుందండి, దావీదు కొరకు చక్కని నేత్రములు గలవాడు. ఆమేన్. ఎలాంటి వాడు? బహుసుందరుడు అంట. దేవుడు దానిని కూడా చూడలేదు, కానీ దావీదులో ఉన్న దేన్ని చూశాడు? ఉత్తమమైన దానిని చూశాడు. ఆమేన్. దేవుడు నీలో ఉన్న ఉత్తమమైన దానిని చూడాలి. ఒకవేళ చూస్తే దేవుడికి నీవు ఉత్తమమైన దానివి, ఉత్తమమైన వాడివి అని ఒకవేళ నీ దేవుడు గ్రహించినట్లు, నీ జీవితం దేవుని ఎదుట కనిపించినట్లుగా ఒకవేళ మనం బ్రతికితే, దేవుడు ప్రతి బాధ్యతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను నీ చేతిలో నుంచి తీసేసా, ఉత్తమమైన వానికి ఇచ్చాను. ఆమేన్. ఒకవేళ ఆ ఉత్తమమైన తత్వం ఒకవేళ నీలో ఉంటే, వేరొక చేతిలో ఉన్న బాధ్యతలన్నీ నీ చేతిగా వస్తాయి. ఆమేన్ చెప్పండి. ఇంకా పాస్టర్ గారు ఏం అక్కర్లేదు, నీకు ఏ బాధ్యత, నాకు ఆ బాధ్యత ఇవ్వలేదు, నాకు ఈ బాధ్యత. నిలబడి చూస్తే ఎవడెత్తాడు బాధ్యత? వచ్చి చేస్తేనే వస్తుంది బాధ్యత. సౌల్లో నిలబడి చూస్తాం కాదు, దావీదులా. చెప్పండి, ఏది చెప్పితే అది చేసేవాడు కాబట్టి ఉత్తమమైన వాడు అన్నాడు. నిజమండి, కొంతమంది పరిచయం చేసేటప్పుడు ఒక్కొక్కరు చేస్తూ ఉంటాడు, ఒకళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు అంతే. చేస్తే ఉత్తముడు ఎలాగవుతాడు? క్షమించాలి, చూస్తే ఎలాగవుతాడు? చేస్తే అవుతాడు. అంటే మనం ఏం చేయాలి? చూడాలా, చేయాలా అండి? నిజమా? మనం చేస్తే దేవుడి దృష్టిలో చూత్తి కారండి. ఈ బాధ్యత నాకు కావాలంటే రాదండి, మనం తీసుకుంటేనే వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను చేద్దాం అనుకున్నానండి, ఈ లోపల వచ్చేసాడు, ఈ లోపల వచ్చేసాడు, రెండో బాధ్యత కూడా ఆయనదే ఉంటుంది. ఆమె హల్లెలూయా. నిజమండి, వచ్చి చేసేసావు కదా, వచ్చి చేసేసావు కాబట్టి రెండోది కూడా నీకే. అరే నేనే చేద్దాం అనుకున్నానండి, ఈ లోపల ఏమైంది? వేరొకరికి నీ ఉద్యోగమును ఏం చేశాడు? అప్పగించేశాడు. అంటే వేరొకరి చేతులకి ఆ ఉద్యోగము పోకుండానట్లుగా ఉండాలంటే ముందు నువ్వు ఉత్తమమైన వ్యక్తిగా దేవుడికి కనిపించినట్లు ఉండాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఉత్తమమైన వ్యక్తిగా
కనిపించాల. అందుకని ఆయన అన్నాడు, నీకంటే ఉత్తమమైన వాడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడికి కావలసిన వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఉత్తమమైన వ్యక్తి. అంటే దానికి కావలసిన లక్షణాలు ఏంటి? దేవుడు నిన్ను కనుగొనాలి అంటే నీకు కావలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అందులో కొన్ని లక్షణాలు, నీ నోటి మాట. ఏంటండి? నీ నోటి మాట, నీ నడవడిక, నీ కంటి చూపు, నీ తలాంపులు, ఇయే ఉత్తమమైన దానిని బయలుపరచుటకు. నిజమండి. కాలినడక ఉత్తమమైనది ఏంటంటే, కాలినడక పాపం వైపు నడితే ఉత్తమమైన వ్యక్తి ఎలాగ అవుతాం? కాలినడక ఎటువైపు నడాలి చెప్పాలి. నీ గురి యొద్దకు పరుగు, అంతేనండి. అంటే నీ కాలినడక ఎటువైపు పరిగెట్టాలి? మందిరం వైపు. నీ తలాంపుని బట్టి, ఇదేంటి తలాంపు ఉత్తమైనది కాదంటే, తలాంపులో కూడా ప్రతి క్షణము దావీదు దేవుణ్ణి ఏం చేస్తూ ఉండేటంటే ఆరాధిస్తూ ఉండేవాడు అన్నదానికి సూచనే దావీదుని దేవుడు ఉత్తమమైన వాడు అన్నాడు. అంటే నీ తలాంపుల్లో కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉండాలి? ఇంకోటి ఏంటండి? నోటి మాట. నోటి మాట. మన నోట నుండి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, భాషలు మాట్లాడుతాం, ప్రవచనాలు పలుకుతూ ఉంటాం అండి. కానీ అదే నోటుతో బూతులు మాట్లాడుతూ ఉంటాం, అదే నోటుతో పచ్చిబూతులు మాట్లాడుతుంటాం, తిట్టకూడని తిట్లు తిడుతూ ఉంటాం, అనకూడని మాటలు. మరి నీ నోటి మాట వల్ల నీ ఉత్తమమైన దానిని కోల్పోతున్నావే. కోప్పడుడి కానీ బూతులు మాట్లాడుకుడి అని బైబిల్లో ఉంది. అంటే నీ నోటి మాట నుండి కూడా నువ్వు ఉత్తమమైన వ్యక్తివో కావో చెబుతుందా లేదా? కాబట్టి నీ నోట నుండి ఎంత కోపం వచ్చినా ఏవి రాకూడదంట. అంటే దేవుడికి అవి ఏమవలే, అవి హేయములుగా దేవుడు ఎంచాడు. అంటే నీ నోటి మాట ఉత్తమ తత్వం నుంచి బయట తీసుకొచ్చేస్తుందా లేదా? కాబట్టి నీ నోటి మాటలో కూడా ఏముండాలి అంటే చాలా తగ్గింపు, దీనత్వం ఉండాలండి. నోటి మాటలో ఏముండాలి అంటే ఎక్కడుండాలి అమ్మా? ఎక్కడుండాలి? నోటిలో కాదు నేను అనేది. నీ నోటి మాటలో ఆ తగ్గింపు ఎక్కడ కనిపించాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు బయటికి వెళ్ళినా, చుట్టాలకి ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ నోటి మాటలో ఆ తగ్గింపు వారికి కనిపించడం పెట్టి ఎవరు చూస్తారు? అలా నువ్వు ఉండటం వల్ల దేవుడు అంటాడు, నేను కనుగొన్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ నోటి మాటను బట్టి కూడా ఆ ఉత్తమమైన దానిలో నుంచి మనము బయటకు వచ్చేస్తున్నామండి. కాబట్టి మన నోటి మాట కూడా ఎలా ఉండాలి? చాలా దీనత్వంతో చెప్పరేంటి మాట్లాడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక్కటి మెయింటైన్ చేయాలి. మీరు చేశారనుకో, దానిని బట్టి దేవుడు నిన్ను ఉత్తమమైన దానిలోని చేర్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చేతి పనులు అంటే, చేతి పనుల ద్వారా ఉత్తమతను కూడా కోల్పోతామా అంటే, నీ చేతి పనులు ఇది ప్రభు పని కొరకే ఒకవేళ చెయ్యి వాడబడితే ఉత్తమమైన వాడిని అవుతానా కాదా? దీని పాపానికి వాడితే ఏమవుతాను? ఏమండి, ఏమవుతాను? పాపాత్ముని కానీ ఏంటి? పాపం కొరకు వాడితే పాపాత్ముని అవుతాను, దేవుని కొరకు వాడితే ఉత్తమమైన వాడిని అవుతాను. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ చేతి పనియు, నీ కాలి పని కానీ, నీ తలాంపులు కానీ, నీ నోటి మాట కానీ, ఇవన్నీ దేనికి సూచనగా ఉండాలంటే ఉత్తమమానికి, అంటే ఉత్తముడు అన్నదానికి సరితూగునట్లుగా ఉండాలన్నమాట. ఆమేన్ చెప్పండి. అంటే త్రాసులో నిన్ను తూయబడినప్పుడు ఎలా ఉండాలి? సమానముగా కనిపించినట్లుగా, నీ ఉత్తమమైన వ్యక్తిగా కనిపించినట్లుగా ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఊరుకోండి నా నోటి మాట అంత బాధ ఏమనిపిస్తుంది. నిజమండి, ఒక్కొక్క వ్యక్తి నోటి మాట కడుపులో పేగులు తెగిపోతాయండి. అలాంటి మాటలు మనం వింటూ ఉంటాం, అవునా కాదా? కొంతమంది నుంచి ఎప్పుడు వినలేదా మీరు? ఎవరు అనలేదా మిమ్మల్ని? అనలేదా? అంటే కానీ తిరిగి మనం ఒకవేళ అదే మాటలు మనం మాట్లాడామనుకో, ఇద్దరికి ఒకటి ఈక్వల్ అవుతాం, అంతేనండి, సమానం అయిపోతాం. అవ్వ
ఒకవేళ అలాంటి టైంలో నిన్ను నీవు ఎప్పుడైనా తగ్గించుకున్నావా? తగ్గించుకున్నారా? తగ్గించుకోలే. తగ్గించుకుంటే నువ్వు ఉత్తమమైన దాంట్లో ఉంటావు. అంటే నువ్వు దావీదు స్థానంలో నువ్వు ఉంటావు, సౌలు స్థానంలో వాళ్ళు ఉంటారు. అంతే. ఎప్పుడైతే నువ్వు ఒకవేళ ఇలా తగ్గించుకుని నువ్వు ఉండగలిగావో, దావీదు స్థానంలోనికి నువ్వు రావాలి అనే తలాంపు ఒకవేళ నీకు నిజంగా ఉంటే, ఎలాంటి వ్యక్తి నీతో ఎంత భయంకరంగా మాట్లాడినా తలదించుకుని వెళ్ళిపోవటమే. ఏం చేయాలి? ఎలాగా వద్దు పాస్టర్ గారు, ఉప్పు కారం తినట్లేదా? ఎలా తట్టుకోగలం, ఎలా ఉండగలం? ఫ్రస్ట్రేషన్ వచ్చేది, ఏమైపోతాం? టెన్షన్, బీపీ, ఇంకా ఏమున్నాయి అంటే? కోపాన్ని రేపేది ముందు బీపీ ఒకటేనా? ఇంకేమైనా ఉన్నాయా? కోపాన్ని రేపేది బీపీ ఒకటేనా? ఈ బీపీ ఏం చేస్తుందంట? అప్పుడు మనం ఎలాగైనా మాట్లాడేస్తాం. అంటే దీన్ని అది రేట్ చేస్తుంది. అంటే ఆ అనారోగ్యపు పరిస్థితి కూడా మన నోటిని వాడేసుకుంటుంది. అంటే నీకు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా పర్వాలేదు, ఎవరైనా నిన్ను మాట అనేటప్పుడు నిన్ను నువ్వేం చేయాలి ఇప్పుడు అండి? అలా అలా వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఏమంటాడు ఇప్పుడు? ఉత్తమమైన వాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని చేత ఉత్తమమైన వ్యక్తి అని పిలువబడటానికి ఇక్కడ కొన్ని దేవుడు మనకి బయలుపరుచుతున్నాడు. అది నీ చేతి పని అంట, కాలినడక, నోటి మాట, నీ తలాంపులు. వీటిని బట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను ఉత్తమమైన దానిగా, ఉత్తమమైన వాడిగా ఎంచబడే గుంపులో ఉండినట్లు నిన్ను నీవే దేవుని వాక్యమును బట్టి సరి చేసుకోవాలండి. ఆమేన్. హల్లెలూయా. దేనిని బట్టి మనం సరి చేసుకోవాలండి? నిజముగా దేవుని వాక్యమును బట్టి మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉత్తమమైన వ్యక్తి అని ఎంచుతాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గర మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేర్చుకునిచున్నాము. నేర్చుకునేవారు దానికి లోబడి బ్రతకాలి. నేర్చుకునేవారు ఏం చేయాలండి అంటే దాన్ని అనుసరించినట్టు, అంటే దాన్ని మనం నేర్చుకున్నట్టు. నేర్చుకున్నవారు విడిచిపెడితే ఎలా మరి? నేర్చుకున్నాం, దాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే దేవుడు నువ్వు నా మాట వినలేదంటాడు. దేవుడు మాట మనం వినాలంటే నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న దానిని మనము ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి. అనుసరించి నడవాలి. ఒకవేళ అలా నడిచామనుకోండి, దేవుడు నిన్ను అంటాడు ఉత్తమమైన వ్యక్తి. ఆమేన్. ఇక్కడ ఎంతమంది ఉండగా దావీదుని దేవుడు ఉత్తమమైన వాడని ఎందుకన్నాడండి? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. దావీదుని దేవుడు అన్నదమ్ములు మా తమ్ముడు అని ఎక్కడ చెప్పుకోలేదు కదండి. చెప్పుకోలేనప్పుడు దావీదుకి ఏమనిపించాలి అసలు? ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ పెట్టాలి. ఎవరి మీద? తండ్రి మీద. నువ్వేమో క్యారె తీసుకెళ్ళమంటావు, నువ్వు అది చేయి అంటావు, నువ్వు ఇది చేయి అంటావు. వాళ్ళేమో కనీసం మా తమ్ముడు అని కూడా అక్కడ చెప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఇన్న మాట మనం ఏంటి తెలుసా? ఈ యవ్వనస్తుడు ఎవని కుమారుడు అని అన్నాడు సౌలు గారు. అంటే ఆ మాట అనడానికి కారణం ఏంటంటే దావీదు ఎవరో తెలియదనేగా. ఎప్పుడు ఇదిగోండి మా తమ్ముడు అని ఒకవేళ తన అన్నగారులే సౌలుకి పరిచయం చేశారా? అయినా ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్తున్నాడా లేదా అండి? నేను వెళ్ళనండి, అక్కడికి వెళ్ళినా నాకు విలువ లేదండి, ఎవడు నన్ను తమ్ముడు అని కూడా పిలవడండి, కనీసం అక్కడికి వెళ్తే ఎవరి కోసం వచ్చావని అడుగుతున్నారు. అంటే ఎవరి కోసం వచ్చావని అడుగుతున్నాడంటే ఏంటి? అసలు వ్యక్తి ఎవరో తెలియదుగా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మా షారోన్ కోసం నేను దాని కాలేజీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు నన్ను ఎవరి కోసం వచ్చావంటే నేను ఎవరో తెలియదుగా. ఇప్పుడు నేను వెళ్ళగానే నమస్తే సార్ బాగున్నారా, పాప కోసం వచ్చారా అన్నారు అనుకో, నేను ఎవరో. మరి దావీదు కూడా అలాగే అన్నగారుల కోసం వెళ్ళేటప్పుడు ఎవరన్నా దావీదు బాగున్నావా, వచ్చావా రా అని అన్నవాడు ఎవడో లేడుగా. ఒకవేళ ఉంటే సౌలు ఎందుకు ఆ మాట అంటాడు? సౌలు ఆ మాట అనటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మా తమ్ముడు వచ్చాడండి అన్నగారులు అక్కడ లేరు. అయినా దావీదు ఉత్తముడు కాబట్టే ఎన్నిసార్లు వెళ్ళమన్నా. ఒకవేళ మనమైతే ఏమంటామండి? అలాంటి దిక్కులు నన్ను పంపించకండి, ఎందుకు వచ్చింది? పరువు పోగొట్టుకోవడానికి కాకపోతేనే. అక్కడికి వెళ్ళినా ఎప్పుడు కూడా దావీదు వచ్చాడన్న మాట ఎవరి నోటి నుంచి రాదు, మా తమ్ముడు వచ్చాడన్న మాట మా అన్నయ్య నోటి నుంచి రావట్లేదు, నేను వెళ్ళను అంటాం మనం. కానీ దావీదు అదేం పట్టించుకోలేదండి, ఎందుకంటే ఆయన ఉత్తముడు. హల్లెలూయా.
ఆయన ఉత్తముడు. అలాంటి గుణమును దేవుడు ఏం చేశాడు? చూశాడు. అంటే నీకు పేరు రావలేదని, నీకు కీర్తి కలగలేదని నువ్వు కొన్ని చేయాల్సిన పనులు చేయటం మానేయొద్దు. చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఉత్తమమైన వ్యక్తివో కాదో ఆయన చెబుతాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నిన్ను చూస్తున్న అనేక స్థలములోనికి వెళ్ళినప్పుడు కూడా నీ ఆలోచన బట్టో, నీ నోటి మాటను బట్టో అనేకులు నిన్ను కూడా తెలుసుకునేటట్టుగా నీ ప్రవర్తనలో ఉన్న తగ్గింపే ఉత్తమతత్వం. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ నోటి మాట, నీ ఆలోచన, నీ తలాంపులు అన్నిటికీ ఏం చేయాలంటే మనము దేవునికి లోబడి ఉండటమే. ఎవరి కొరకు ఆలోచించకండి, దేని కొరకు ఆలోచించకండి. నన్ను ఎవరు అది అన్నారు, నన్ను ఎవరు ఇది అన్నారు అని ఏమీ పట్టించుకోకండి. నిన్ను దేవుడేమన్నాడు అది కావాలి. నిన్ను దేవుడేమంటున్నాడు అది కావాలి. దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఇది కావాలి నీకు. ఎవరి కొరకు ఆలోచించకండి. సంఘంలో ఎవరు ఎలా ఉన్నారు, పాటర్ గారు ఎలా ఉన్నారు, పాటర్ అవన్నీ నీకెందుకు? నువ్వెలా ఉన్నావు మొదటగా దేవుని ఎదుట. వాక్యమును వింటున్న నీ జీవితం ఎలాగుంది దేవుని ఎదుట? వాక్యం నేను లోబడుతున్నావా, లేకపోతే వాక్యమునకు భయమే లేకుండా బ్రతుకుతున్నావా? ఒకవేళ వాక్యముని విని భయపడితే నేను దేవుడు అంటున్నాడు ఉత్తమమైన వ్యక్తివి. ఆమె హల్లెలూయా. అంటే దేవునికి వాక్యమునికి విని భయపడిన వ్యక్తిని దేవుడు అంటున్నమాట ఉత్తమమైన వ్యక్తి. లోబడే వ్యక్తిని అంటున్నాడు ఉత్తమమైన వ్యక్తి. లోబడకపోతే ఉత్తమమైన వ్యక్తి ఎలాగవుతావు? ఇక్కడ లోబడలేదు, ఆలస్యం అయిపోయింది, కంగారు పడిపోయావు. అనుకున్న దానిని అందరికంటే ముందు నువ్వే చేసేయాలనుకున్నావు. ఏం కాదు, దేవుడు చేయకుండా నువ్వెందుకు చేసేసావు? దేవుడు చెప్పకుండా నువ్వెందుకు చేసావు అంటున్నాడు నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వది. ఎందుకు ఆ మాట అంటున్నావు నువ్వు? ఆ సమూయేలుకే దేవుడా నీకు దేవుడు కాడా? సౌలు అంటున్నాడు నీ దేవుడు నిన్ను దీవించును. దేవుడు దీవించే వరకు ఉండలేకపోయావు. ఆలోచన చేయి ఒకసారి. ఉత్తమమైన దానిని వెతికే దానిగా ఉండాలి, వెతికేవాడిగా ఉండాలి. అంటే అనుకున్న పని ఆలస్యమైన కనిపెట్టే వ్యక్తిగా ఉండాలండి. ఆమె ఏం చేయాలి? కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. దేనికి? మనం కంగారు పడి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అలాంటి కంగారు పడి మనం ఏదైనా చేస్తాం అనుకోండి, దేవుని ఉద్దేశంలోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు చేసేసావు, నీ బలాన్ని బట్టి నువ్వు చేసేసావు అని దేవుడు నిన్ను పక్క తీసేస్తాడు. కాదు అడిగి ఆలస్యమైన ప్రభువా అని అడిగే ఒకవేళ చేస్తే నేను చేసే వరకు వేచి ఉన్నాడు. అవునా కాదండి? నేను ఇచ్చే వరకు వేచి ఉన్నాడు, నేను మాట్లాడే వరకు కనిపెడుతూ ఉన్నాడు అని దేవునికి నీ పట్ల ఒక ఆలోచన వస్తే అప్పుడు ఆయన అంటాడు ఈయన ఉత్తమమైన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఈమె? ఉత్తమమైన వ్యక్తి. అంటే ఏం చేస్తారు వీళ్ళు ఉత్తమమైన వాళ్ళు? వెంటనే చెప్పాలి, కనిపెడతారని చెప్పాలి. ఏం చేస్తారు? కనిపెడతారు. దేని కొరకు? దేని కొరకండి? దేవుని ఉద్దేశము నీ పట్ల ఎలాగుందో కనిపెట్టాలి ముందు. నిజం. కనిపెట్టకుండా మనం దేవుని పట్ల అది చేసేద్దాం ఇచ్చేసేది తొందరపడి ఏది చేసినా ఏది జరగదు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని మనం చేస్తేనే, దేవుని ఆలోచన మనం తెలుసుకుని మనం చేస్తేనే, దేవుని ఉద్దేశములో మనముండి ముందుకు వెళితేనే దేవుడు మన ఉద్దేశములను దేవుడు సఫలము చేస్తాడండి. ఆమె హల్లెలూయా. దేవుడు నీ ఉద్దేశమును సఫలపరచాలంటే దేవుని ఉద్దేశంలో చెప్పాలి. ఎవరు ఉండాలి? చూడండి, మొదటి సమూయేలు 13 ఒకసారి తీయండి. 13 తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా జనుల మీద, ఎవరి మీద? తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇతను ఎవరంటే యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఆమెను చెప్పండి. అంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు కాబట్టి ఆయన చేతిలో ఉన్న ఇశ్రాయేలుని తీసుకొచ్చి ఇతని చేతిలో, ఇప్పుడు ఈ పని ఎవరికి అప్పగించాడంటే దేవుని చిత్తమును ఎరిగిన వాడికి అప్పగించాడు. ఆమెను చెప్పండి. దేవుని చిత్తాన్ని ఎరగకుండా చేసిన వాడి చేతిలోంచి ఏం చేశాడు? తీసేశాడు. దేవుని చిత్తమును ఎరిగిన వారికే ఆ పని అప్పగించాడు. అంటే దేవుని హృదయమును, దేవుడి హృదయం ఎవరికి తెలిసింది? ఇప్పుడు దావీదుకి తెలిసిందండి.
దేవుని హృదయం దావీదుకి తెలియటం ఏంటంటే, దేవునికి ఎలా నచ్చితే, ఎలా ఉంటే నచ్చుతామో, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో దానిని కనుగొని నడవటం అనమాట. ఆమెన్ చెప్పండి. అంటే దానిని తెలుసుకుని నడవటం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడికి ఎలా ఉంటే నచ్చుతావో అలాగా నీ జీవితమును లోకపు ప్రయాణంలో కొనసాగించాలండి. నువ్వు దేవుడికి ఎలా ఉంటే నచ్చుతావు, ఎలా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, ఎలా ఉంటే ఇష్టపడతాడంటే వేకువజామున ప్రార్థించేవారంటే దేవుడికి ఇష్టం అండి. ఏమండి, మంచి పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు కనిపెట్టేవారంటే దేవుడికి ఇష్టం అండి. ఏమండి, ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ గత్ర మాటలు, అసహ్యకరమైన మాటలు, భూతికరమైన మాటలు మాట్లాడకుండా ఉండటం అంటే దేవుడికి ఇష్టం అండి. అంటే దేవుడికి ఇష్టమైనది ఏదో అది నువ్వు తెలుసుకుని వాటి పరంగా నడవటమే దేవునికి ఇష్టం. కాబట్టి ఏదేది దేవుడికి ఇష్టం లేదో వాటిని విడిచి బ్రతుకువాడిని దేవుడు అన్నాడు నా హృదయానుసారి. ఆమె హల్లెలూయా. దేవుడు నీ కొరకు సాక్ష్యము పలికినట్లు ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉండాలండి మనము? దేవుడికి ఏది ఇష్టం కాదో అది మనకిను హేయముగా మారిపోవాలి. అంటే ఇష్టము ఉండకూడదు. ఇంకా దేవుడికి ఏది ఇష్టం కాదో ముందు దాన్ని తెలుసుకోవాలి. దేవుడికి ఏది ఇష్టం కాదు, దేవుడికి ఇష్టం కానివి ఏవో. ఏమండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఉంటాయి, చదువుకోండి. ఏమండి, అంటే దేవుడికి ఇష్టము కాని వాటిని నువ్వేం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టాలి అంతే. దేవుడికి ఇష్టమైన దాన్నే అనుసరించి నడిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నా హృదయానుసారివి. ఆమెన్. అప్పుడు నా పని నేను నీకు అప్పగిస్తాను. దేవుడి పని అప్పగించబడటం ఒక యోగ్యత, ఆ పనిని చేయటం ఒక యోగ్యత, ఆ పనికి కావలసినంతగా నువ్వు వాడబడటం ఒక యోగ్యత. ఆమెన్. ఆమెన్. ఎందుకంటే వృద్ధాప్యం చనిపోయే వరకు దేవుని కొరకు వాడబడిన ఒక ప్రవర్త. అంతేనండి. సమూయేలు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడిగానే ఉన్నాడు, దేవుని హృదయాన్ని తెలిసిన వాడిగానే ఉన్నాడు. అందుకే దేవుని హృదయమును ఎరిగిన వాడిని అభిషేకించబడటానికి కూడా సమూయేలును దేవుడు వృద్ధాప్యం వచ్చే వరకు వాడుకున్నాడు. ఆమె. కాబట్టి దేవుడు ఇప్పుడు వరకు వాడుకుంటాడండి. తర్వాత రిటైర్మెంట్ ఇంకేముండదు. రిటైర్మెంట్ ఏముండదు దీంట్లో. రిటైర్మెంట్ ఒకటే, మనము ఈ భూమిని విడిచిపెట్టడమే రిటైర్మెంట్. ఆమె. హల్లెలూయా. ఇక్కడ నుండి విడిచి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే దేవుని యొద్దకు వెళ్ళటానికి కావలసిన కొన్ని అర్హతలే దేవునికి నచ్చిన వ్యక్తిగా బ్రతకటం. అందులో దేవుడు అన్నది ఆయన హృదయానుసారి, అంటే ఆయన చిత్తమును నెరవేర్చే వ్యక్తి. ఆమెన్.